ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, డిసెంబర్ 7, 2023 రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 17 నెలలు నడుస్తా ఉన్నది. 17 నెలల రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్ అంటే అన్ని రంగాలలో అట్టర్ ఫ్లాప్. ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి తెలంగాణకు చేసింది శూన్యం. 6 గ్యారంటీలు అటుకెక్కినాయి, 420 హామీలు ఉష్కాకి అయిపోయింది. డేట్స్ పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్లేసిండు. ఆ దేవుళ్ళ కోపంతో, శాపంతో రేవంత్ రెడ్డి ఏది ముట్టుకున్నా పట్టుకున్నా అట్టర్ ఫ్లాపే. రేవంత్ రెడ్డి ఏది ముట్టుకున్నా ఏది పట్టుకున్నా అట్టర్ ఫ్లాపే కనిపిస్తా ఉన్నది. హైడ్రా అరాచకం, 3000 కోట్ల ఆస్తి ధ్వంసం, అట్టర్ ఫ్లాప్. లగచర్ల నిరంకుశానికి నిదర్శనం. పుట్టిన గడ్డపైనే ఆయనకు చరమగీతం. మూసీ ప్రక్షాళన ఆలోచనలు అక్కడే మురిగిపోయినాయి. ఎస్ఎల్బిసి మొదలు పెడితే 8 మందిని పొట్టను పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆ శవాల ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి. భారీ వర్షాలకు ఖమ్మంలో పెద్దవాగు కూలిపోయి ఇప్పటివరకు రవాణా సౌకర్యం లేకున్నా కూడా దాని మీద ఎట్లాంటి పట్టింపు లేదు. సుంకిశాల సిటీకి త్రాగునీరు అందించే ఒక గొప్ప ఎత్తిపోతల పథకం నాగార్జున సాగర్ నుండి, దాని రిటైరింగ్ వాళ్ళు కూలిపోతే ఇప్పటి వరకు రిపేర్లు నోచుకోక హైదరాబాదు వాసులకు తాగినీరు సరిగా అందియలేని పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పంప్ హౌస్ మునిగిపోతే 10% పని పూర్తి చేస్తే అది బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఆ రిపేర్ ను ముట్టుకోలేదు. ఆ 10% పనులను మొదలు పెట్టలేదు. మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి, బదనాం చేయాలనే ఉద్దేశంతో కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇప్పటికే కేటీఆర్ మీద 14 కేసులు, అక్రమ కేసులు బనాయించడం జరిగింది. 17 నెలల్లో 14 అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు విషయంలో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఏదో రకంగా కల్వకుంట్ల కుటుంబాన్ని లేదా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావుని జైలుకు పంపాలనే ఉబలాటంలో, ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డికి ఏం చేయాలో తోచడం లేదు. రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు కాబట్టి ఇల్లు కడితే బిల్లు వస్తుందనే ఆశ లబ్ధిదారులకు లేదు కాబట్టి ఇల్లు మొదలు పెట్టట్లేదు. నిబంధన ప్రకారం 600 స్క్వేర్ ఫీట్ లో కట్టాలంటే బేస్మెంట్ వరకు పిల్లర్స్ తో కలుపుకొని 1,50,000 రూపాయలు అవుతాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటి, మీరిచ్చే 5,000లో 1,50,000 ముందు అడ్వాన్స్ గా ఇవ్వండి, లబ్ధిదారులు తప్పకుండా ఇల్లు కడతారు. రెండవది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. తప్పకుండా ఇల్లు కట్టబోరు, పెళ్లి చేసి చేయబోరు. కాబట్టి కొంత అప్పో చేసుకొని పెద్ద కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డీవియేషన్ కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఇల్లు కట్టుకుంటే మీరు 5,000 ఇస్తానన్నారు, 5 లక్షలు ఇస్తానన్నారు, 5 లక్షలు ఇవ్వండి. ఒకవేళ కనుక అదనంగా వాళ్ళు మరి కలిపి కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 డిమాండ్లు. ఒకటి, మీరిచ్చే 5 లక్షలలో 1,50,000 అడ్వాన్స్ గా ఇవ్వండి మీకు చిత్తశుద్ధి ఉంటే. రెండోది, డీవియేషన్ గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే సప్పో చేసుకొని ఒక కొడుకో బిడ్డో ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి అదనంగా ఒక రూమ్ కావాలని ఉంటుంది. కాబట్టి మీరు మానవతా దృక్పథంతో తప్పకుండా వారికి అట్లా ఇవ్వాలి. తర్వాత మూడవది, స్థలం ఉన్న వాళ్ళకే మీరు ఇల్లు ఇస్తా ఉన్నారు. అసలు స్థలం లేక, ఇల్లు లేక కిరాయి ఇళ్ళ పరిస్థితి ఏంది? సో కాబట్టి ఈ రోజు పేపర్లో చూసినట్టు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవడానికి జాగా లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్లకు ప్రియారిటీ ఇవ్వాలా. కాబట్టి వెంటనే ఇల్లు లేని వాళ్లకు, ఇంటి కట్టుకోవడానికి జాగా లేని వాళ్లకు వెంటనే ప్రభుత్వ స్థలాలను వారికి కేటాయించి వారికి ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నెలలైనా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు.
ఈ రకంగా అలివి కాని హామీలిచ్చి 6 గ్యారెంటీలను అటకెక్కించి 420 హామీలను పట్టించుకోకుండా 17 నెలలు మమా అనిపించుకున్నాడు. 46 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు తప్ప తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. ఇక్కడ కడియమేమో బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ కు పోయిందని చెప్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా మాకు ఇల్లు ఇవ్వడం లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారని అసలు కార్యకర్తలు బాధపడుతున్నారు. తన అనుచరులతో కడియము తన అనుచరులతో భూ కబ్జాలు చేయిస్తా ఉన్నాడు. లేటెస్ట్ గా శివునిపల్లిలో తన అనుచరుడు ప్రభుత్వ స్థలాన్ని పక్కా సర్వే నెంబర్ వేసి కబ్జా చేసుకుని అమ్మే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ అధికారులు కడియం శ్రీహరికి భయపడి కడియం శ్రీహరి అడుగులకు మడుగులొత్తుతూ తబేదారుగా పనిచేసే కొందరు అధికారులు ఉండడం వల్ల భయంతోనా భక్తితోనా తెలియదు కానీ భూ కబ్జాలకు పాల్పడుతున్న అనుచరులకు సహకరిస్తున్నాడు. తప్పకుండా ప్రభుత్వ పరంగా చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పకుండా అందరి మీద చర్య తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా కడియం అనుచరులు భూ కబ్జాలే కాకుండా అరాచకాలు చేస్తా ఉన్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులను బాధ్యులను చేసి గ్రామ కార్యదర్శి, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ను బాధ్యులు చేసి ఒకవేళ కనుక అక్రమాలు జరిగేదంటే మీ ఉద్యోగం పోతుందనడంతో ఎక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలే. కానీ ఈరోజు కార్యకర్తలకే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడైతే కాంగ్రెస్ కార్యకర్తలు కాదు కడియం అనుచరులే ఈ రోజు ఇక్కడ అరాచకాలు చేస్తాడు, భూ కబ్జాలు చేస్తా ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. అందుకే కడియం కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. గణపురం నియోజకవర్గంలో కడియం కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఒక ధర్మసాగర్ మండలం అనే కాదు, లేదా గణపురం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పేరుతో కడియం శ్రీహరి పార్టీ మారినని చెప్పినా ప్రజలు మాత్రం ఆయన నమ్మక ద్రోహాన్ని, విశ్వాసఘాతకాన్ని అడుగడుగున ఈరోజు ఆయనను అసహించుకుంటున్నారు. ఓటు అడిగే హక్కు 10 సంవత్సరాలు ప్రజారంజక పాలన చేసి అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది వ్యవసాయ రంగంలో పంజాబ్ హర్యానాను తలదన్ని అన్నపూర్ణగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించకపోయే స్థాయికి ఎదిగింది. ఏ రంగం చూసినా కూడా భారతదేశానికి ఆదర్శంగా మార్గదర్శకంగా ఉన్నది. ఒక మిషన్ కాకతీయ భారతదేశానికి ఆదర్శం, ఒక మిషన్ భగీరథ భారతదేశానికి ఆదర్శం, రైతుల రుణమాఫీ భారతదేశానికి ఆదర్శం, రైతు బంధు 73,000 కోట్ల రూపాయలు 11 సార్లు వేసిన రైతు బంధు భారతదేశానికి ఆదర్శం, రైతు బీమా 5 లక్షల రూపాయలు భారతదేశానికి ఆదర్శం, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు భారతదేశానికి ఆదర్శం. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు, చేయడం లేదు. ఈరోజు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి కావడానికి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, అదేవిధంగా ప్రతి గ్రామంలో ట్రాక్టరు, ట్రాలీ, 10% నిధులు గ్రీన్ బడ్జెట్ కింద హరితహారం కోసము, చెట్లు పెంచడం కోసము, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, అదేవిధంగా ఆ ఊర్లో శ్మశాన వాటిక, ఊరు మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని అంశాలను మరి పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలు శుభ్రంగా ఉండడం, ఎలక్ట్రిసిటీ థర్డ్ వైర్ పెట్టి విద్యుత్తు వేస్ట్ కాకుండా ఉండడం, హరితహారం ద్వారా అసలు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా మాకు ఇల్లు ఇవ్వడం లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారని
అసలు కార్యకర్తలు బాధపడుతున్నారు. తన అనుచరులతో భూ కబ్జాలు చేయిస్తా ఉన్నాడు. లేటెస్ట్ గా శివునిపల్లిలో తన అనుచరుడు ప్రభుత్వ స్థలాన్ని పక్కా సర్వే నెంబర్ వేసి కబ్జా చేసుకుని అమ్మే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ అధికారులు కడియం శ్రీహరికి భయపడి కడియం శ్రీహరి అడుగులకు మడుగులొత్తుతూ తబేదారులుగా పనిచేసే కొందరు అధికారులు ఉండడం వల్ల భయంతోనా భక్తితోనా తెలియదు కానీ భూ కబ్జాలకు పాల్పడుతున్న అనుచరులకు సహకరిస్తున్నాడు. తప్పకుండా ప్రభుత్వ పరంగా చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పకుండా అందరి మీద చర్య తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం. అదే విధంగా కడియం అనుచరులు భూ కబ్జాలే కాకుండా అరాచకాలు చేస్తా ఉన్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులను బాధ్యులను చేసి గ్రామ కార్యదర్శి, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ను బాధ్యులు చేసి ఒకవేళ కనుక అక్రమాలు జరిగేదంటే మీ ఉద్యోగం పోతుందనడంతో ఎక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలే. కానీ ఈరోజు కార్యకర్తలకే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడైతే కాంగ్రెస్ కార్యకర్తలు కాదు కడియం అనుచరులే ఈ రోజు ఇక్కడ అరాచకాలు చేస్తాడు, భూ కబ్జాలు చేస్తా ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. అందుకే కడియం కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. గణపురం నియోజకవర్గంలో కడియం కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఒక ధర్మసాగర్ మండలం అనే కాదు, లేదా గణపురం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పేరుతో కడియం శ్రీహరి పార్టీ మారినని చెప్పినా ప్రజలు మాత్రం ఆయన నమ్మక ద్రోహాన్ని, విశ్వాసఘాతకాన్ని అడుగడుగున ఈరోజు ఆయనను అసహించుకుంటున్నారు. ఓటు అడిగే హక్కు 10 సంవత్సరాలు ప్రజారంజక పాలన చేసి అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది వ్యవసాయ రంగంలో పంజాబ్, హర్యానాను తలదన్ని అన్నపూర్ణగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించకపోయే స్థాయికి ఎదిగింది. ఏ రంగం చూసినా కూడా భారతదేశానికి ఆదర్శంగా మార్గదర్శకంగా ఉన్నది. ఒక మిషన్ కాకతీయ భారతదేశానికి ఆదర్శం, ఒక మిషన్ భగీరథ భారతదేశానికి ఆదర్శం, రైతుల రుణమాఫీ భారతదేశానికి ఆదర్శం, రైతు బంధు 73,000 కోట్ల రూపాయలు 11 సార్లు వేసిన రైతు బంధు భారతదేశానికి ఆదర్శం, రైతు బీమా 5 లక్షల రూపాయలు భారతదేశానికి ఆదర్శం, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు భారతదేశానికి ఆదర్శం. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు, చేయడం లేదు. ఈరోజు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి కావడానికి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, అదేవిధంగా ప్రతి గ్రామంలో ట్రాక్టరు, ట్రాలీ, 10% నిధులు గ్రీన్ బడ్జెట్ కింద హరితహారం కోసము, చెట్లు పెంచడం కోసము, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, అదేవిధంగా ఆ ఊర్లో శ్మశాన వాటిక, ఊరు మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని అంశాలను మరి పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలు శుభ్రంగా ఉండడం, ఎలక్ట్రిసిటీ 3rd వైర్ పెట్టి విద్యుత్తు వేస్ట్ కాకుండా ఉండడం. పోయిన వానకాలం అసలు ఇవ్వలే, ఈ వేసంగి 3 నెలల లోపన్న మాట వినబడ్డది. ఈ వేసంగి అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వానకాలం వస్తే మళ్ళీ ఎండమావులను చూపిస్తా ఉన్నారు. 6,000 కోసం అష్ట కష్టాలు పడాల్సి వస్తా ఉంది. ఎందుకంటే పోయింది వేసంగి పోయింది అంటే 12,000 వెనక్కి తీసుకొని మేమిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000కు 1,000 మాత్రమే కలుగుతుంది. అంటే 12 సంవత్సరాలకు కూడా వాళ్ళ పెంచింది రైతులకు ఉపయోగపడే పరిస్థితి లేదు. భరోసా ప్రాజెక్టులపై పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పటికే జూన్ మాసం వచ్చింది, ఏప్రిల్ మే మాసాలలో సమీక్షలు ఏర్పాటు చేసుకొని మన దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క సారాళమ్మ బ్యారేజ్ దగ్గర 365 రోజులు 24/7 ఎప్పుడు కూడా ఆడ నీటి లభ్యత ఉంటుంది, 24 గంటల కరెంట్ ఉంటుంది. అది కనుక సమీక్ష చేసుకుంటే ఇప్పుడే చెరువులలో మత్తళ్ళు దునకాలే. కానీ ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రాజెక్టుల మీద ప్రణాళికే లేదు. పండుగలా ఉన్న వ్యవసాయాన్ని దండుగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంటి ఇళ్లకు
2500 ఇస్తానని చెప్పేసి ఆశలు పెట్టి ఇప్పటి వరకు మహిళల ఉసురు పోసుకున్నారు కానీ పైసలు ఇవ్వలేదు. కాలేజీ పిల్లలకు స్కూటీ అన్నారు, అవి కాకులు ఎత్తుకపోయినట్టు అయింది. ఆసరా పెన్షన్ల పేరుతోటి 2000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే 4000 ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి అడియాస చేసింది రేవంత్ ప్రభుత్వం. అయ్యవ్వలకు ఆశ పెట్టి వాళ్ళ ఉసురు పోసుకోవడం జరిగింది. వికలాంగులకు 6000 ఇస్తారని ఆశ పెట్టి ఈరోజు వాళ్ళు అబాస్పాలైపోయిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి 10,000తో సరిపెట్టుకున్నారు. నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచనే లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారని చెప్పిండు, అది తుసుమన్నది. తులం బంగారము రేవంత్ ప్రభుత్వము ఆశ పెట్టి తుసుమన్నది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఆశలు పెట్టి ఈరోజు మొత్తము అవిభక్త వరంగల్ జిల్లాకే 45,000 ఇండ్లు మంజూరైతే దాంట్లో 4,372 ఇండ్లు మాత్రమే మంజూరైనాయి. మన ధర్మసార్కు ఓన్లీ క్యాతంపల్లి గ్రామానికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. ఆ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే డీవియేషన్ పేరుతోటి కట్టిన ఇండ్లకు బిల్లు చేయాలంటే ఈఈ డిఈ ఏఈ ముగ్గురు సర్టిఫై చేస్తేనే వాళ్ళకి బిల్లు వచ్చే పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఇల్లు కడితే బిల్లు వస్తుందో రాదో అని 60% లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2 చేతులు ఎత్తేసిండు, నా దగ్గర పైసలు లేదు, నన్ను కోసుకొని పోగులేసినా నా దగ్గర పైసలు లేవు. అప్పు కోసం ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకపోయేటట్టు చూసినట్టు నన్ను చూస్తున్నారు.